దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరి ఒకసారి మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం, ధ్యానం చేద్దాం. క్రీస్తు రెండవ రాకడను ఆయన వస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి సూచనలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మరి ఈ సెషన్లో కూడా దేవుని యొక్క క్యాలెండర్ని, దేవుడు నిర్ణయించిన కాలాన్ని, నియమింపబడిన దినాన్ని మనం తెలుసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. యెహోవా, నా ఆత్మ నరులతో వాదించదు, ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకంటే వారు నరమాతులయ్యారు. అయినప్పటికీ వారి దినములు 120 ఏండ్లగునెను. ఈ 120 ఏండ్లు దేని గురించి చెప్పబడ్డాయి? అనేకులు వ్యాఖ్యానించారు. అప్పటి నుండి 120 సంవత్సరాలు దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సమయం ఇచ్చాడు. 120 సంవత్సరాలు నోవాహు ఓడను కట్టాడు. 120 సంవత్సరాలు ఓడను గడుతూ సువార్త ప్రకటించాడు. అయినను ఎవరు నమ్మలేదు, కనుక అందరూ నాశనమైపోయారు అని. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం సరిగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కొన్ని లేఖనాలు చూద్దాం. ఆ వాక్యానాలు సరి అయినవి కావో చూసుకుందాం. 5వ అధ్యాయము 32వ వచనంలో మనం చదివినట్లయితే, నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపెతును కనెను. 500 సంవత్సరాల వయసున్నప్పుడే నోవాహుకి 3 పిల్లలు పుట్టారు. జలప్రలయం వచ్చినప్పటికీ నోవాహు వయసు 600 సంవత్సరాలను రాయబడింది. 7వ అధ్యాయము 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవాహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించిరి. ఇక 120 సంవత్సరాల ప్రస్తావన ఎక్కడండి? 120 సంవత్సరాల గురించి 500 ఏండ్లప్పుడు పిల్లల్ని కన్నాడు. 600 సంవత్సరాల్లో ఓడలోనికి ప్రవేశించాడు. నోవాహుకు కుమారుని విషయంలో కూడా మనం గమనిస్తే షేము వంశావళి ఇది. 11వ అధ్యాయం 10వ వచనం. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. అంటే జలప్రలయం వచ్చినప్పుడు షేము వయసు 98 సంవత్సరాలు. నూట 120 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వబడిన సమయం కాదు. 120 సంవత్సరాలు నోవాహు ఓడను కట్టను లేదు. ఈ 120 సంవత్సరాల విషయం ఏంటో మనం చూద్దాం. ఒకవేళ వారి దినములు 120 ఏండ్లగును అన్నట్లయితే మరి ఆ వారి వయస్సు నోవాహు
జలప్రలయం వచ్చినప్పుడు 600 ఏళ్ళు గలవాడు. దాని తర్వాత 950 సంవత్సరాలు ఆయన సంపూర్ణంగా బ్రతికినటువంటి దినాలు. సో 120 ఏళ్ళు ఒక వ్యక్తిని గురించి కాదు అనేది, లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వబడిన సమయము కాదనేది తేలిపోయింది. ఒకవేళ మానవాళి అంతటికీ ఆ ఆయుష్ను 120 సంవత్సరాలు నియమించాడా అంటే 120 సంవత్సరాలు ఎవరు బ్రతకట్లేదు. ఎక్కడో ఒకరు 120 ఏళ్ళు బ్రతికిన దాఖలాలు ఎక్కడో ఒకటి. మరి 120 ఏండ్లగును అనే మాట యొక్క అర్థం ఏంటి? ఆదికాండము రాసిన మోషేనే కీర్తన 90 కూడా రాశాడు. ఆయన అంటాడు కీర్తన 90:10లో, మా ఆయుష్య కాలము 70, అధిక బలం ఉంటే 80. అంటే ఇది ఒక మానవుని ఆయుష్ కూడా కాదు, మానవాళి ఆయుష్ కాదు. మరి ఏంటిది ఈ 120 ఏండ్లు అని మనం చూసినట్లయితే 120 ఏండ్లగును అని రాయబడిన మాటకి ఆదిమ భాషలో మనం గమనిస్తే 120 ఏండ్లగున నేను ఏండ్లకి రాయబడిన మాట యోవెల్స్. యోవెల్ అనగా ఒక సంవత్సరము లేదా సునాద సంవత్సరం. ఒక సంవత్సరాన్ని సునాద సంవత్సరాన్ని రెండింటిని యోవెల్ అంటారు. ఒక సంవత్సరం అంటే 360 రోజులు, సునాద సంవత్సరం అంటే జూబ్లీ 50 సంవత్సరాలు. 120 ఏండ్లు అంటే 120 సునాద సంవత్సరాలు. వీడు నరుడే, వీడు నరమాత్రుడే, నేను వాడితో వాదించను, అయినప్పటికీ ఈ నరుడు 120 సునాద సంవత్సరాలు బ్రతుకుతాడు అని చెప్పాడు దేవుడు. ఈ 120 ఇంటూ 50 సంవత్సరాలని మనం క్యాల్కులేషన్ చేస్తే 6000 సంవత్సరాలు. 6000. ఈ 6000 సంవత్సరాలు దేవుని దృష్టిలో 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనము చూసినట్లయితే, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. అనగా ఈ 6000 సంవత్సరాలు దేవుని దృష్టికి 6 రోజులు మాత్రమే. మనము ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ మొదటి వారాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండంలో 6 దినములు దేవుడు పనిచేసి 7వ దినమందు విశ్రాంతి పొందినట్లుగా చూస్తాం. సబ్బాతు, విశ్రాంతి దినం. దేవుడు 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు నా సన్నిధిలో కనబడమన్నాడు. దేవుడు ఒక క్రమము కలిగినటువంటి దేవుడు. ఈ క్రమము కలిగినటువంటి దేవుడి క్రమాన్ని మనం గమనిస్తే 7 పండుగలు, వారమునకి 7 రోజులు, ప్రత్యక్ష గుడారంలో 7 ఉపకరణాలు, 7 నెలల 7 రోజులకు 7 పండుగలు, 7 ఏళ్ల తర్వాత వచ్చే సంవత్సరము సునాద సంవత్సరం. ఇలా అనేకమైన 7 మనం గమనిస్తూ ఉంటాం. 7 తర్వాత 8 లెక్కించలే ఆయన. 7 తర్వాత మళ్ళీ 1 అన్నాడు. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6 పని చేసుకోవాలి. 7వ దినం విశ్రాంతి. మళ్ళీ 1, 2, 3 ఇలా 7 కంప్లీషన్. ఈ 6000 సంవత్సరాలు మానవుడు ఈ భూమి మీద ఏలుతాడు. ఎందుకంటే దేవుడు ఆదాముకి ఏలుడి అని చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే 27వ వచనం,
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. 26లో కూడా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. చూడండి, ఏలడానికి దేవుడు మానవునికి 6 దినములు ఇచ్చాడు. 6 దినముల తర్వాత ఒక దినముంది, ఆ దినము దేవుడి దినం. అదే మనం ఉదయం నుండి ధ్యానిస్తున్నటువంటి యెహోవా దినం, మహాదినం. మహాదినం అనగా 1000 సంవత్సరములు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. చూడండి, ఇక్కడ 1000 సంవత్సరాలు క్రీస్తు ఈ భూమి మీద రాజ్యం చేయబోతున్నాడు. ఒక 1000 సంవత్సరాలు అనగా ఒక దినం, ఒక మహాదినం. 6 మహాదినములు అయిపోయినాయి. ఒక మహాదినము ఆయనది. దేవుని క్యాలెండర్ను మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్యాటర్న్ మనకు అర్థం కావాలి. ఆ మహాదినము ఎప్పుడు వస్తుంది? 6 దినాలు అయిపోతే ఆటోమేటిక్గా 7వ దినం వస్తుంది. 6 దినములు పూర్తయ్యాయంటే ఈరోజు రాత్రి 12 గంటలకు దాటిన తర్వాత ఎవరైనా ఈ దినాన్ని అలాగే ఆపగలరా? ఎవరూ ఆపలేం. 11:59 60 సెకండ్లు అయిందంటే మనకందరికీ తెలియకుండానే తేదీ మారిపోతుంది. అలాగే 6000 సంవత్సరాలు ముగింపు పూర్తి కాగానే 7వ దినం ప్రారంభమవుతుంది. 7వ మహాదినం ప్రారంభమవుతుంది. ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అని చెప్పిన ఆ వచనాలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. రాకమునుపే సూర్యుడు చీకటి చంద్రుడు రక్తవర్ణమగును. ఆ మహాదినం రాకమునుపు 3 చోట్ల రాయబడింది. అయితే ఈ 6000 సంవత్సరాలు ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ 6000 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి సంవత్సరం ఎంత? మన క్యాలెండర్ని మనం తీసుకుంటే ఇప్పుడు 2014లో ఉన్నాం. క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలు అంటున్నారు. ఈ 4000 2014 6014 సంవత్సరాలు అయిపోయింది. ఈ 6014 సంవత్సరాలు అంటే 6000 దాటిపోయాం. మరి ఇంకా దేవుడు రాలేదు కదా. అంటే ఆయన రాడు. అప్పుడు 2000 సంవత్సరాల్లో చెబితే బాగానే ఉండేది, మేము నమ్మేవాళ్ళం. 2000 ఇయర్స్ అప్పుడు అయితే కరెక్టే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు 2014 అయింది కదా, మేమెందుకు నమ్ముతాం? దేవుని బిడ్డలారా, ఈ క్యాలెండర్లు మార్చబడ్డాయని మీకు ఇంతకు మునిపే తెలియజేశాను. ఈ క్యాలెండర్లు కరెక్ట్ కాదు. ఇది సోనార్ లూనార్ క్యాలెండర్, సోనీ లూనార్ క్యాలెండర్. ఇది 365 రోజుల క్యాలెండర్. దీన్ని బట్టి మనకు లెక్కలు కలవవు. లూనార్ క్యాలెండర్ బిబ్లికల్ క్యాలెండర్. కాలములు అర్ధకాలం. ఒక కాలం అనగా సంవత్సరము, కాలములు అనగా 2 సంవత్సరాలు, అర్ధకాలం అనగా 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలకి 1260 రోజులు, 42 నెలలు. 30 రోజులు ఒక నెల. అలాగా ఉన్నటువంటి
క్యాలెండర్ని మనం తీసుకుంటే తోరా క్యాలెండర్, మీరు క్యాలెండర్ పరిశీలించండి. ఎందుకంటే పరిశీలించాలి. ఈ కాలములను మీరు ఎరిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాలము ఎరిగి ఉండాలంటే నిజమైన క్యాలెండర్ని మనం వెతకాలి. వెతికినప్పుడు తోరా క్యాలెండర్ అత్యంత సమీపంగా, నాట్ పర్ఫెక్ట్ బట్ మోస్ట్లీ సమీపంగా ఉంది. ఆ క్యాలెండర్ ప్రకారము ఇప్పుడు ఆల్రెడీ 6000వ సంవత్సరము 4వ నెల 27వ రోజులో ఉన్నాం. ఈ దినము 24వ తారీఖు, జూలై 24వ తారీఖున మన క్యాలెండర్లో జూలై 24 అయితే తోరా క్యాలెండర్లో 6000వ సంవత్సరం అనగా ఫ్రమ్ ద బిగినింగ్ 4వ నెల 27వ దినంలో ఉన్నాం. అనగా ఆల్రెడీ 4 నెలలు, 5వ నెలకి పూర్తిగా వస్తున్నాం. దేవుని బిడ్డలారా, 6000 సంవత్సరాల్లో మనం ప్రవేశించాం. దేవుని వాక్య ప్రకారం ఆ దినము రాకమునుపు సూర్యుడు చీకటి, చంద్రుడు రక్తవర్ణ మగును అని చెప్తే ఆల్రెడీ ఏప్రిల్ 15వ తారీఖున బ్లడ్ మూన్ రానే వచ్చింది. 6000 సంవత్సరాలు నడుస్తున్నాయి, ఇంకా కొన్ని నెలలు మిగిలి ఉన్నాయి. ఏంటి మీరు దేవుని రాకడను ఫిక్స్ చేస్తున్నారా? నేను ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యంత పాసిబిలిటీస్ ఉన్నటువంటి సమయాన్ని మేము ముందుంచుతున్నాను. దేవుని రాకడకు ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుతున్నటువంటి దినాల్లో, దేవుని వాక్యము అంతా నెరవేరుతున్నటువంటి దినాల్లో, కాలములు సమయములన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు తన బిడ్డలకు బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పకుండా వచ్చాడా? మొదటి రాకడ ఎవ్వరికి తెలియకుండా వచ్చాడా? అనేక ప్రవచనాలు ఆయన రాకడకు ముందుగానే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే రాయబడి తగిన సమయంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. అలాగే రెండవ రాకడ కూడా కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చేస్తాడు. కుదురుబాటు కాలం వచ్చే వరకు క్రీస్తు పరలోకవాసి అయినట్టు అవశ్యం. అంటే ఒక నిర్ణయింపబడిన దినం ఉంది. ఆ సమయం వరకు ఆయన పరలోకవాసి అయి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి తెలియజేశాడు? గొర్రెల కాపరులకు తెలియజేశాడు. కాపరులు వెళ్ళి కనుగొని అనేకులకు తెలియజేస్తారు కనుక అలాగే చేశారు వాళ్ళు. ఆయన రెండవ రాకడలో కూడా కాపరులకు బయలుపరుస్తాడు. కాపరులారా, మనం కావలి వారం. హెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే, నిన్ను ఇజ్రాయేలులకు కావలివానిగా నియమించితిని. వి ఆర్ ద వాచ్మెన్స్. మన డ్యూటీ యజమానుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూడడమే. అయితే యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తోడిదాసులను కొట్ట మొదలుపెట్టి తినుచు త్రాగుచు ఉన్నప్పుడు హఠాత్తుగా యజమానుడు వచ్చి వారిని నరికిస్తాడట. యజమానుడు రాబోతున్నాడు. కావలి వాళ్ళగా మనము జరుగుతున్నటువంటి ప్రవచనాలని చూస్తూ, లేఖనాలను పరిశోధిస్తూ సంఘాన్ని లేపాలి, అలర్ట్ చేయాలి. ఇది మన డ్యూటీ.
యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి వచ్చినప్పుడు ప్రవక్తలకు తెలియజేశాడు. సిమియోను, హన్నా ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు యెరూషలేము దేవాలయంలో. ఈయనను చూసేంత వరకు ఆయన మరణించడానికి ముందుగానే బయలుపరచబడింది. మొదటి రాకడ ప్రవక్తలకు తెలియజేయబడింది. అలాగే జ్ఞానులకు తెలియజేయబడింది. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం పారసీకంలో ఉన్నప్పుడు రాశాడు. పర్షియాలో క్యాప్టివిటీలో ఉన్నప్పుడు ఆ దానియేలు గ్రంథము మెస్సియా యొక్క రాకడను తెలియజేసింది. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 70 వారములు పట్టును. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27 నుంచి మనం కొన్ని వచనాలు చదివితే, అయితే 7 మరియు 62 వారములు గడిచిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలమగును. అభిషక్తుడు యేసు ఏమీ లేకుండా నిర్మూలమవడం అంటే ఆయన బలి. ఆ లేఖనాలను చదివినటువంటి జ్ఞానులు ఆ యెరూషలేమును కట్టించవచ్చనే ఆ తేదీ మొదలుకొని వారు లెక్కలేసుకొని చూసుకొని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రావాలి కదా అభిషక్తుడు అని ఎదురు చూస్తున్నప్పుడు ఎవరైతే ఎదురు చూశారో వారికి దేవుడు ఆకాశంలో ఒక సూచన ఇచ్చాడు. అదే నక్షత్రం. వారు తూర్పు దేశపు జ్ఞానులు వారిని ఆ నక్షత్రము నడిపించింది. యేసుని కనుగొనేంత వరకు వారిని అది గైడ్ చేసింది. వారు యేసుని కనుగొన్నారు. బంగారము సాంబ్రాణి బోలం అర్పించారు. తిరిగి దూత చేత హెచ్చరింపబడి వేరొక మార్గంలో వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా జ్ఞానులకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ దానియేలు 12 10వ వచనం, అనేకులు తమ్మును పరిశుద్ధపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యము చేయుదురు గనక ఏ దుష్టుడు ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. నీవు బుద్ధిమంతుడు అయితే ఆయన రాకడను గ్రహిస్తావు. బుద్ధిగల కన్యకలు సిద్ధపడి లోనికి వెళ్ళిపోయారు. నీవు కూడా బుద్ధిమంతుడు అయితే, ఇక్కడ ఏం రాయబడింది? దుష్టులు ఈ సంగతులను, ఏ దుష్టుడు ఈ సంగతులను గ్రహింపలేకపోవును. ఈ సంగతులు నీకు గ్రహింపుకొస్తలేవు అంటే సంథింగ్ రాంగ్. బుద్ధిమంతుడైతే గ్రహిస్తారు. దేవుని క్యాలెండర్స్, దేవుని మొదటి రాకడ సరైన క్రమములో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అప్పుడు ఆయన రావాల్సింది, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రావాల్సింది, మళ్ళీ పంపిస్తాడు. అయితే కాపురులకి బయలుపరచబడింది, ప్రవక్తలు తెలుసుకున్నారు, బయలుపరచబడింది ఆత్మ ద్వారా. జ్ఞానులు ఎదురు చూసినప్పుడు దేవుడు వారికి ఆకాశంలో సూచన ఇచ్చి నడిపించారు. ఇప్పుడు నీవు కూడా జ్ఞానులు అయితే నీకును దేవుడు ఆకాశంలో సూచన ఇస్తున్నాడు. సూర్యుడు చీకటి, చంద్రుడు రక్తవర్ణం. నువ్వు గ్రహించి వాటిని చూస్తూ ప్రభువును ఎదుర్కొంటావా? దుష్ట కార్యములు చేస్తూ ఈ లోకంలో విడిచిపెట్టబడతావా? దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చదువుదాం. ఆమోసు 3:7, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా
ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. తన సేవకులైన ప్రవక్తలు ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఏదైనా దాచేదనా? సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయడానికి దేవుడు పూనుకొన్నాడు. అయితే అబ్రహాంతో చెప్తున్నాడు. చూసారండి, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. దేవుని బిడ్డలారా, ప్రభు తన సేవకులకు తెలియజేస్తున్నాడు. ఈ దినము నీకు తెలియజేస్తున్నాడు. నేను మిమ్ములను స్నేహితులని పిలుచుచున్నాను. నేను మిమ్మును స్నేహితులని పిలుస్తున్నాను. నా స్నేహితుడైన అబ్రహాముకు నేనేమైనా దాచేదనా? నీకు నాకు కూడా ఏం దాచడండి. ఆయన వస్తున్నాడు, నీకు తెలియజేయబడుతుంది. జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ 120 సంవత్సరాలు అనగా 6000 సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. దేవుడిచ్చినటువంటి ఆకాశంలో సూచనలు జరుగుతున్నాయి. మనము కన్నులారా చూస్తున్నాం. బ్లడ్ మూన్ ఆల్రెడీ రావడం జరిగింది. మళ్ళీ సెప్టెంబర్లో వచ్చేది జరుగుతుంది. అయితే గమనించండి, మార్చి 19వ తారీఖున 2015వ సంవత్సరం, ఈ 6000వ సంవత్సరం ముగించబడబోతుంది. 19 లేదా 20 ఆ దినమే 20వ తారీఖునే సూర్యుడు చీకటి అవుతున్నాడు. ఏంటి కోఇన్సిడెన్స్? అదే రోజు, మరుసటి రోజే, ఆ దినమే. ఎందుకంటే ఇజ్రాయేలీల దినము సాయంకాలం నుండి సాయంకాలం వరకు, అనగా 19, 20 తారీఖులు ఒక దినం. 20వ తారీఖున సూర్యగ్రహణం, సూర్యుడు చీకటి అవుతున్నాడు. వెరీ నెక్స్ట్ 15 days, ఏప్రిల్ 4 చంద్రగ్రహణం, బ్లడ్ మూన్. 6000 సంవత్సరం పూర్తి కాగానే 7000 సంవత్సరాల ప్రారంభంలో దేవుడు ఆకాశంలో సూచనలు ఇస్తున్నాడు. ఇవన్నీ ఇలా జరుగుతున్నా కూడా మనం ఏమి తెలియని వారుగా ఉండడానికి వీల్లేదు సహోదర సహోదరి. ఆయన 6వ దినమున సమస్తమును పూర్తి చేసి 7వ దినము ఆయన పరిపాలించినట్లు మానవుని యొక్క అధికారము 6 దినాల్లో కొట్టివేయబడుతుంది. 7వ దినము నుండి చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. 7వ దినమందు ఆయన కార్యములు ముగించి విశ్రమించెను. అనగా 7వ మిలీనియం, 7th మిలీనియంలో, బిగినింగ్ 7 yearsలో దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. 1000 సంవత్సరాల దినములో 7 సంవత్సరాలు ఎంత సమయం? కొన్ని నిమిషాలు మాత్రమే. 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించబోతున్నాడు. ఈ భూమి మీద ఒక అద్భుతమైన రాజ్యం దేవుడే పరిపాలిస్తే, యేసుక్రీస్తు ప్రభువారే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి మహాదేవుడు పరిపాలిస్తే ఎలా ఉంటుందో, పాపము లేనటువంటి ఒక అద్భుతమైన లోకం, సంపూర్ణ జ్ఞానముతో నిండి ఉండే ఒక లోకాన్ని మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు తాను చేసిన పనిని, తన కార్యములన్నిటినీ 7వ దినాన ముగించినని మనం చదువుతున్నాం. మరి క్యాలెండర్స్ ఇలాగా ఉంటుండగా, దేవుడు చెప్పిన సూచనలన్నీ జరుగుతుండగా ఆయన రాబోతున్నాడు. ఎందుకొరకు రాబోతున్నాడు? యూదుల వివాహ వ్యవస్థని
మేము ముందుంచి దానిలో నుండి యేసు ప్రభువారు మన కొరకు ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. యూదుడైనటువంటి ఒక యవనస్తుడు వివాహ వయసు వచ్చినప్పుడు తండ్రి చేత ఆజ్ఞాపించబడతాడు. వెళ్ళి తనకు సరి అయినటువంటి ఒక కన్యకను కనుగొని వెల చెల్లించి వెల మాట్లాడుకొని ఆ కన్యక యొక్క తండ్రితో మాట్లాడుకొని క్రయధనం చెల్లించి ఆ కన్యకకు మరియు ఆమె తండ్రికి ఒక ద్రాక్షారసపు పాత్రనిస్తాడు. ఈ ద్రాక్షారసపు పాత్రను వారు పుచ్చుకొని త్రాగినట్లయితే ప్రదానము జరిగిపోయినట్లు, వివాహంలో ప్రధానమైన కార్యము జరిగిపోయింది. ఇక ఆ వరుడు తిరిగి తన తండ్రి ఇంటికి చేరుకుంటాడు. ఎందుకంటే ప్రదానము చేయబడిన తర్వాత వారు ఇరువురు ఏకం కావడానికి 1 సంవత్సరము కాలము వారిరువురు ఎడముగా ఉండాలి. 1 సంవత్సరం. ఆ సంవత్సరాంతములో వారిద్దరూ ఏకము కావడానికి ముందు కొన్ని సంఘటనలు జరగాలి. అవేంటంటే, తండ్రి యొద్దకు వచ్చినటువంటి యవనస్తుడికి తండ్రి చెప్తాడు, నీ కొరకు ఒక గృహము సిద్ధం చేయి. నీ కొరకు తన తండ్రికి ఉన్నటువంటి భూమిలోనే ఒక గృహమును కట్టడం మొదలు పెడతాడు ఈ యవనస్తుడు. గృహము కట్టబడిన తర్వాత ఆ సమయంలో ఎవరైనా ఉండి ఎప్పుడు నీ వివాహ మహోత్సవం అని అడిగితే యవనస్తుడు చెప్తాడు, తండ్రికి మాత్రమే తెలియను. ఓన్లీ డాడ్ నోస్. అయితే కాలము, ఆ సమయము ముగించబడుతున్నప్పుడు చివరిలో, ఆ సంవత్సరం చివరిలో పెళ్లి కుమారుడితో తండ్రి చెప్తాడు, విందు సిద్ధం చేస్తున్నాను. విందుకు అనేకులను ఆహ్వానించి సమస్తము సిద్ధపరచబడిన తరువాత ఇక రేపు వివాహ మహోత్సవం అనగా తండ్రి చెప్తాడు, ఈ దినము నువ్వు వెళ్ళి నీ వధువును తీసుకునిరా. అయితే రాత్రి జాములో బయలుదేరినటువంటి ఈ వ్యక్తి తన స్నేహితులతో కలిసి వెళ్ళి ఆ గ్రామము చేరినప్పుడు ఆ ప్రారంభంలోనే పెళ్లి కుమారుని స్నేహితులు అంటారు, ఇదిగో పెళ్లి కుమారుడు. ఆ గ్రామంలో వారికి కూడా తెలుసు, ఈ సీజన్లో ఈ పెళ్లి కుమారుడు వస్తాడు. ఎందుకంటే ప్రదానము జరిగి దాదాపు సంవత్సరానికి కావస్తుంది. ఆ స్వరం విన్నటువంటి వారు ఇదిగో పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు అంటున్నప్పుడు ఆ స్వరము పెళ్లి కుమార్తె వరకు వెళ్తుంది. ఆ స్వరం కొరకే ఎదురు చూస్తున్నటువంటి, తెలుసు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఆ సీజన్ తెలిసినటువంటి పెళ్లి కుమార్తె ఈ స్వరము వినంగానే ఆ పెళ్లి కుమారుడు తన యొద్దకు రాక మునిపే బయలుదేరి మధ్యలోనే కలుసుకొని పెళ్లి ఇంటికి తీసుకురాబడుతుంది. వివాహ విందు జరుగుతుంది. 7 రోజులు వివాహ మహోత్సవం జరుగుతుంది. అప్పుడు వారిరువురు ఏకమవుతారు. దేవుని బిడ్డలారా, ఈ వివాహం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. మనకి దేవుడికి
యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక నిబంధన, ఒక కవర్నెంట్ స్థిరపరచబడింది. ప్రధానంలో జరిగింది ఏంటిది? ఒక కవర్నెంట్, ఒక పాత్ర, ద్రాక్షారసపు పాత్ర. ఈ ద్రాక్షారసపు పాత్ర పుచ్చుకున్నటువంటి ఆ వధువు ఇక మరొకరితో వివాహం ఆడడానికి వీల్లేదు. ఎందుకంటే వివాహము ప్రధానం జరిగిపోయింది, కానీ వివాహ మహోత్సవం ఇంకా కాలేదు. ఇక కవర్నెంట్లోనికి ఆ పెళ్లి కూతురు వచ్చేసింది. అయితే మనకి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పాత్రనిచ్చి నిబంధన చేశాడు. కొరింథీ పత్రిక, 1 కొరింథీ 6వ అధ్యాయం 19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. చూడండి, మనము కొనబడ్డాం. పర్చేస్ ప్రైస్ పెయిడ్, వెల చెల్లించబడింది మన కోసం. కవర్నెంట్ ఎస్టాబ్లిష్ అయింది, వెల చెల్లించబడింది. పరిశుద్ధమైన కన్యకలుగా నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానము చేసి తిని అని పౌలు భక్తుడు మాట్లాడుచున్నాడు. క్రీస్తుతో ప్రదానం జరిగిపోయింది. ఇక వధువు పక్కకుంచబడింది. ఇక ఎవరితో ఆమెకి సంబంధం లేదు, ఉండకూడదు. ప్రదానం జరిగినటువంటి అమ్మాయిని, ఎంగేజ్మెంట్ అయినటువంటి అమ్మాయిని ఎవరైనా ఇంకొకరితో మాట్లాడుచున్నప్పుడు ఏమంటారు? అమ్మా, నీకు వివాహము నిశ్చయమైపోయింది, ఇంకా ఎవరితో నీవు మాట్లాడడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 25-26 వచనంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని మనకు మళ్ళీ పాత్ర ఇవ్వబడింది. ప్రతి బలలో వీఆర్ రిమెంబరింగ్. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనము క్రీస్తుతో ప్రదానం జరిగిపోయింది, కవర్నెంట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రిమెంబరింగ్ ద కవర్నెంట్. ఇక 14వ అధ్యాయము 1వ వచనంలో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను సిద్ధపరిచినలా వచ్చి మిమ్మలను తీసుకొని వెళ్తాను. నా తండ్రి ఇంటి అనేక నివాసములు గలవు, చాలా స్థలం ఉంది, మీ కొరకు ఒక స్థలం సిద్ధపరచడానికే నేను వెళ్తున్నాను. వెళ్ళినటువంటి దేవుడు స్థలం సిద్ధపరిచారు. ఇక తీసుకొని పోవడానికి రాబోతున్నారు. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. చూడండి, ప్రభు పెళ్లి కుమార్తె కొరకు దిగి రాబోచున్నాడు. ఆర్భాటంతో. వివాహంలో ఎట్లా ఉంటుందండి? ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బూర. ఆయన దిగి రాబోచున్నాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తునందుండి చనిపోయినటువంటి వారు, సమాధుల్లో ఉన్నటువంటి వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలంలోకి మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. చూడండి, మన ప్రభువు మన కొరకు రాబోతున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకువెళ్ళడానికి. కన్యక అయినటువంటి ఈ పెళ్లి కుమార్తె కవర్నెంట్ ఎస్టాబ్లిష్ జరిగిపోయింది. పాత్ర ద్వారా ప్రతిదినము ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తండ్రి ఇంట్లో స్థలం సిద్ధపరుస్తున్నాడు, తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. ఇదిగో పెళ్లి కుమారుడు అనే ఒక స్వరం వినబడబోతుంది. నీవు సిద్ధమేనా?
నీవు అసలు పెళ్లి కుమార్తెవేనా? నువ్వు పెళ్లి కుమార్తెవైతే ఆయన నిన్ను కొన్నాడు. నిబంధన జరిగింది. దేవుని బిడ్డ, నీవు ఈ దినం నీ పరిస్థితి ఏమిటో ఆలోచన చేసుకో. దేవుడు ఈ లోకములో దేవునికి భార్యగా ఉండాల్సినటువంటి నీవు ఈ లోకంలో నీ భర్త ఇంకా రావట్లేదని, ఈ లోకంలో మరెవరితోనో ఈ లోక సంబంధులుగా నువ్వు ఉన్నట్లయితే ఆయన వచ్చేది పరిశుద్ధమైన కన్యక కొరకు, పెళ్లి కుమార్తె కొరకు. వరుడైనటువంటి మన ప్రభు వధూ సంఘం కొరకు రాబోచున్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు అనే స్వరం వినబడబోతుంది. మరి 10 మంది కన్యకల ఉపమానంలో అందరూ నిద్రిస్తున్నారు. పెళ్లి కుమారుని రాకడ ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు అందరూ నిద్రిస్తున్నారు. కానీ ఇదిగో పెళ్లి కుమారుడు అనే స్వరం వినబడింది. వెంటనే బుద్ధి కలిగినటువంటి వారు లేచి తమ దీపములను చక్కబెట్టుకున్నారు. వారి యొద్ద నూనె ఉన్నది, సరిపోయినంత ఉన్నది. ఆయన రాకడ కొరకు ఎదురు చూసేంత సిద్ధపాటు ఉంది గనక వారిని దేవుడు అంగీకరించాడు. వారు లోపలికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డ, నువ్వు బుద్ధి కలిగిన వారిగా దేవుని రాకడలో ఎత్తబడేయడానికి నువ్వు సిద్ధపడ్డావా? లేదా అనాలోచితంగా ఉంటూ వచ్చినప్పుడు చూసుకున్నాంలే అని అనుకుంటూ సంఘంలోనే ఉంటూ అనేక హెచ్చరికలు పొందుకుంటూనే నిర్లక్ష్యంతో నీవు ఉన్నట్లయితే బుద్ధి లేని కన్యకల్లాగా విడిచిపెట్టబడతావు. దేవుడు రాబోతున్నాడు. ఆయన సమయము పూర్తి చేయబడింది. 6 దినాలు అంతంలో మనం ఉన్నాం. కొన్ని నెలలు సమయమును ఫిక్స్ చేయడం కాదు, సీజన్ గురించి మేము మాట్లాడుతున్నాం. దేవుని రాకడకు అత్యంత అవకాశం ఉన్నటువంటి సమయంలో మనం ఉన్నాం. 120 జూబిలీలు ముగించబడుతున్నటువంటి సమయంలో 7వ దినము ప్రారంభమయ్యే దినంలో మనం ఉన్నాం. లేదా ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ క్యాలెండర్ డిస్టర్బెన్స్ని బట్టి ముందుకు జరగవచ్చు, లేదా ఇంకా త్వరగానే రావచ్చు. అయితే ఈ రాత్రే ఈ సమయంలోనే దేవుడు నిన్ను నన్ను పిలిస్తే, ఇప్పుడే బూర ఊదబడితే నీ పరిస్థితి ఏమవునో. ఈ లోకమంతటికి మీదికి కాకుండా సపరేట్గా నిన్ను మాత్రమే దేవుడు పిలిచినట్లయితే నువ్వు సిద్ధపడ్డావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని రాకడకు అత్యంత పాసిబిలిటీస్ ఉన్నటువంటి దినాలను మేము ముందుంచాం. గ్రహించండి. నామకార్థంగా ఉన్నట్లయితే, తప్పుడు డాక్టరీలో ఉన్నట్లయితే, విగ్రహారాధకులుగా ఉన్నట్లయితే మీ మనసు మార్చుకొని విగ్రహ సంబంధమైన అపవిత్రత నుండి మీరు విడిపించబడి, నామకార్థం నుండి విడిపించబడి సర్వసత్యంలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించి ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించాడని, మనల్ని విమోచించాడని నీవు నమ్మి బాప్తిసం పొందినట్లయితే నేడు నువ్వు రక్షింపబడతావు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో దేవుడు నిన్ను నుంచి కాపాడుతాడు. సువార్త విని నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుననే వాక్యం ప్రకారం నీవు నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. కనుక దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ద్వారా వింటున్నటువంటి ప్రేక్షకులారా, దయతో గమనించి మీ ఆత్మీయ జీవితాలను సరైన రీతిలో కట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ నా ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఆమేన్.